నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు శిఖా గోయల్. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. నోటుకు ఓటు కేసు ఆధారాలన్నీ ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేశామన్నారు. కాబట్టి విచారణ యథావిధిగా నడుస్తుందన్నారు. అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు. నిన్న ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరగ్గా 1 గంట వరకు అదుపులోకి వచ్చాయన్నారు. రైటిక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్ చెప్పండి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్జ్యోతి నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో నిన్న అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మధ్యాహ్నం వరకు, అంటే మధ్యాహ్నము 1:30 వరకు మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. సో దాని తర్వాత మొత్తం కూడా సోషల్ ప్లాట్ఫామ్స్లో ఒక విధమైన అసత్య ప్రచారం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా ఇటు ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన అధికారులు చెప్పడంతో పాటు డైరెక్టర్ శిఖా గోయల్ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ చాలా క్లియర్గా అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ప్రైమరీగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రము షార్ట్ సర్క్యూట్ అని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇతరేతర కారణాలు ఉన్నాయా అనేది కూడా క్లారిటీ వస్తుందని ఆమె చెప్పిన అంశము. నిన్న ఉదయము 10:08 అగ్ని ప్రమాదం జరిగింది. 10:30 ఫైర్ సంబంధించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో 10:30 నుండి 1:30 వరకు మధ్యాహ్నం వరకు మొత్తము మంటల్ని అదుపులోకి తీసుకురావడము, దాంతోపాటు దట్టమైన పొగలు కూడా అలుముకొని ఉండడంతో ఫైర్ని మొత్తం అయితే మధ్యాహ్నం 1 వరకు అదుపులోకి తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. మెయిన్గా ఎఫ్ఎస్ఎల్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసులకు సంబంధించి మేజర్ కేసెస్ సంబంధించి ఎఫ్ఎస్ఎల్ కోసము కొన్ని మెటీరియల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన నివేదికలు చాలా కేసులకు కూడా కీలకంగా మారుతుంటాయి. సో ఇందులోనే ప్రమాదం జరిగింది అంటే ఖచ్చితంగా మేజర్ కేసెస్ సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయని ఒక ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆల్రెడీ నిన్న ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇటు కేసులకు సంబంధించిన ఆధారాలపైన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేజర్గా ఉన్న కేసులకు సంబంధించి అవన్నీ సెక్యూర్గా ఉన్నాయి అంటూ చెప్పడంతో పాటు ఇప్పుడు కూడా సేమ్ శిఖా గోయల్ కేసులకు సంబంధించిన వివరాలు చెప్తూ మెయిన్గా 2015 సంవత్సరంలో ఇటు ఏసీబీ కేసు ఓటుకు నోటు కేసుకు సంబంధించి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కావచ్చు, ఎఫ్ఎస్ఎల్ కోసం వచ్చిన ఆబ్జెక్ట్స్ మొత్తం కూడా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లోనే ఉన్నాయనే ఒక దుష్ప్రచారము సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న క్రమంలో దానికి సంబంధించిన క్లారిటీ కూడా శిఖా గోయల్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి మొత్తము ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన ఎగ్జామినేషన్ కోసము 16 ఆబ్జెక్ట్స్ అంటే 16 మెటీరియల్స్ వచ్చాయి. సో 2015లో ఈ కేసు సంబంధించి 16 మెటీరియల్స్ ఏదైతే వచ్చాయో కేసు సంబంధించి దర్యాప్తు చేశారు. దాని తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్న క్రమంలో ఆల్రెడీ ఏసీబీకి సంబంధించిన న్యాయస్థానానికి 2021లోనే ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ ఆబ్జెక్ట్స్ ఏదైతే వచ్చాయో వాటన్నిటిని కూడా తిరిగి ఇచ్చేసాము. సో ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ ఒకవేళ ధ్వంసం అయిపోయినా కూడా ప్రస్తుతం ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ వద్ద పూర్తి స్థాయిలో కూడా ఆల్రెడీ ఏదైతే ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆల్రెడీ ఏసీబీ అధికారులకు ఇచ్చాం. కాబట్టి ఆ కేసు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చాలా క్లియర్గా ఆమె చెప్పడంతో పాటు ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు పంజాగుట్టలో 2024లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మెయిన్గా ఎఫ్ఎస్ఎల్ సంబంధించి మెటీరియల్ వచ్చింది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన దాంట్లో కూడా ఎఫ్ఎస్ఎల్ వద్ద కీలకమైన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కూడా కేసు విషయంలో దాదాపు 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కి రాగా ప్రస్తుతం అగ్ని ప్రమాదంలో 7 మాత్రము పూర్తిగా దగ్ధమైపోయాయి. వాటిని కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అనేది. You are all aware that a fire incident occurred at the forensic lab yesterday at around 10:08 hours. Now this fire was first noticed by Sai Krishna, one of our employees, who saw smoke coming out from the computer forensic lab. He immediately informed the inspector. The smoke detector also gave us an alarm. The fire services was immediately informed and the fire engines came within minutes to the FSL. The fire and the smoke was finally controlled by 1:30 p.m. yesterday. This fire has resulted in some damage to the facilities available on the first floor of the FSL building. These include the computer forensic lab and its other facilities, the training room which we call the HRD, the library and certain other facilities. No loss of life or injury occurred in this incident. While the police investigating the case were examining the scene of offence,
in the presence of local panchas, a large part of the case property has been retrieved and has been placed under proper security. This process is presently going on in FSL. As I said, unverified claims have been made since yesterday in certain sections of the media, including the social media, about the cause of this fire and the lost costs to the case properties. It is reiterated that most of the case properties have already been retrieved. The extent of the damage is being assessed and will be put up in public domain soon. I would specifically like to mention about two cases regarding which unsubstantiated and unverified claims are being made since yesterday. The first refers to crime number 11 of the Anti-Corruption Bureau of the year 2015. In this particular case, 16 material objects were received in the FSL on two different occasions in the year 2015, and the reports were submitted to the Honorable ACB Court in the year 2015 itself. All the material objects, all 16 items in this case, have already been returned back to the Honorable Court, and no material pertaining to this case was available in FSL yesterday.